మీరున్నారంటే అల్లు అర్జున్ గారి గురించి ఏదో ఒకటి అడగాలి. త్రివిక్రమ్ గారిది, అల్లు అర్జున్ గారి గురించి కాంబినేషన్ నడుస్తుంది. మళ్ళీ స్కిప్ త్రివిక్రమ్ గారు ఇటు వచ్చారని. స్కిప్ ప్లీజ్. అది చాలా చాలా రిలేషన్స్ మీద డిపెండ్ అయిన విషయం అది. దాని మీద టు ఎర్లీ టు టాక్ ఎనీథింగ్. ఎక్కువ రెగ్యులర్ గా ముంబైలో ఉంటున్నారు బన్నీ గారి సినిమా గురించి. ఎక్కువ కాదు, ఇప్పుడు తగ్గింది. మధ్యలో చాలా ఏంటి ఎక్కువ సార్ అసలు సన్ పిక్చర్స్ కదా, మీ రోల్ ఎలా ఉంటది హీరో తరపు నుంచి? ఆ ప్రాజెక్ట్ ఎక్కువ ముంబైలో ఉన్నారు కదా. లేదండి. అంటే అది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొన్ని చోట్ల యాక్టివ్గా ఉన్నాను. అంటే అది నాకు కూడా లెర్నింగ్ ప్రాసెస్ ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు ఏదైతే నేను దాంట్లోంచి నేను నేర్చుకుందాం అనుకున్నాను, అండ్ దాని తర్వాత ఇప్పుడు సన్ పిక్చర్స్ వైపు నుంచి కూడా మొత్తం ఫుల్ టీమ్ కూడా వచ్చేసారు. సో ఇప్పుడు నాకు యాక్చువల్లీ మొన్న ఒక 2 months నుంచి అంత పని లేదు. మొన్నటి వరకు కొంచెం యాక్టివ్గా ఉన్నాను ఈ విషయాలు. అవును, యాక్టివ్గా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే స్లోగా అది మొత్తం సన్ పిక్చర్స్ కి చూసుకుంటున్నాను. షూట్ అంతా ముంబైలో జరుగుతుంది. అదొక కొంచెం లెర్నింగ్ ఏమో కదా మీకు. సూపర్ లెర్నింగ్ అది. ఏంటి బన్నీ గారి విషయంకి వస్తే, అల్లు అర్జున్ 22 నుంచి 28, 29 వరకు ప్యాక్డ్ అయిపోయింది అయింది మొత్తం. అసలు చాలా బిజీగా ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారని మీరు కూడా మనం చెప్పారు. జనవరిలో 2 అనౌన్స్మెంట్లు ఉన్నాయని. సో ఏంటి ఆయన ప్రాజెక్ట్స్ గురించి? యా అండి, యాక్చువల్లీ ఒక 4 ప్రాజెక్ట్స్ వరకు అయితే క్లారిటీ ఉంది. బట్ బన్నీ గారిది ఆల్వేస్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఆయనకి సినిమా నచ్చితే ఆయన అడ్జస్ట్ చేసుకుంటుంటాడు మిగతా అన్ని కూడా. సో హీఈస్ ఆల్వేస్ ఓపెన్. అట్ ది సేమ్ టైమ్ హీ హాజ్ ఎ వెరీ క్లియర్ నెక్స్ట్ 4 films ఏం చేయాలనేది కూడా. సార్ లోకేష్ కనకరాజ్ గారు కూడా ఏదో స్క్రిప్ట్ చెప్పారని ఒకటి నడుస్తుంది. ఏంటి బన్నీ గారితో ఆ ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ కాంబినేషన్ ఉందా? అట్లాంటివి ఏమైనా ఉంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ సంస్థల నుంచి అనౌన్స్ చేస్తారు. లేదు, అది అంటే ఎన్ని పెద్ద సంస్థలు రిలేషన్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఉంటాయి. సో ఎనీ ప్రాజెక్ట్ ఆ ప్రొడ్యూసర్స్ మాట్లాడతాం కరెక్ట్. వన్స్ ఆ ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశాక నేను డెఫినెట్గా నేను మాట్లాడతాను. సో ఫైనల్ గా ఇయర్ ఎండ్ వచ్చేసింది. ఇప్పుడు డిసెంబర్లోకి వచ్చేసాం. ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూస్తే అంటే డిస్ట్రిబ్యూటర్ ఎలా ఉంది సార్ అసలు? లైక్ గీతార్ట్స్ కానీ చాలా సినిమాలు కూడా చేశారు మీరు. వీఆర్ హ్యాపీ దిస్ ఇయర్ నుంచి. ఇయర్ గుడ్. అంటే ఎంత పర్సెంట్ ప్లస్? ఊరుకోండి సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఇంటర్వ్యూ అయింది ఏమన్నా. సో మీరు ఇప్పుడు ఈ 2 సినిమాలు చేశాక లైక్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా వచ్చింది, ఒక చిన్న సినిమా, మీకు గుర్తుంది కదా మొన్న. అందరు బాగుందన్నారు, మీడియా కూడా పుష్ చేసింది ఆ సినిమాని. ఆ సినిమా సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు థియేటర్స్ లో కానీ. అదే చెప్తాను, ల్యాండింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి సినిమాలకి మీరు చేపడితే బాగుండేదేమో అనిపించింది చాలా మందికి. ఆ సినిమా ఏంటి తర్వాత మేము అన్నాం కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, ప్రింట్ ఇంటర్వ్యూలో అనుకుంటా అన్నాం కూడా. అది మిస్ అవడం అనేది కొంచెం బాధ వేసింది నాకు. సార్ ఫైనల్గా ఇయర్ గురించి చెప్పండి. ఇయర్ సినిమాలు అంటే కొన్ని తక్కువ వచ్చినాయి. అంటే మనం లాస్ట్ 2 yearsతో పోలిస్తే నేను 200 నుంచి 300 వచ్చేది ఎప్పుడు ఫిలిమ్స్. ఇప్పుడు తగ్గిపోతుంది. అసలు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అసలు ప్రొడక్షన్? సినిమాలు చిన్న సినిమాలు తగ్గుతాయి. అవునా? నెంబర్స్ చాలా తగ్గిపోతాయా? చాలా కాదు కానీ నాకు తెలిసి ఒక 40% తగ్గుతాయి. ఓకే. బికాస్ ఎందుకంటే చిన్న సినిమాలకి ఏదైతే వాళ్ళు మొన్నటి వరకు ఓటీటీ మీద డిపెండ్ అయ్యారో, అప్పుడు అంత స్ట్రాంగ్ సపోర్ట్ లేదు ఓటీటీస్ నుంచి. బట్ కంటెంట్ మీద నమ్మకం ఉండి వెళ్తారు చూసారా, వాళ్ళు మాత్రం చిన్న సినిమాలు బాగా సక్సెస్ అవుతాయి. ఓకే. అండ్ వచ్చి ఒక గ్లామర్గా సినిమాని తీద్దాము అనుకునే వాళ్ళు అయితే మాత్రం తగ్గుతారు. ఎందుకంటే ఇప్పుడు నిలబడరు కళ్ళు. మీరు ఇందాక మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, నెక్స్ట్ ఇయర్ అంతా ప్రొడక్షన్ మీద పెడతాను, ఇయర్ డిస్ట్రిబ్యూట్ చేశాను, రిలీజ్ చేశాను, నెక్స్ట్ ఇయర్ అంతా బీవీ వర్క్స్ మీద ఉండబోతున్నాను. ఏంటి ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి బీవీ వర్క్స్ లో? దేర్ ఆర్ 2 మంచి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మార్చ్ లోపే అది అనౌన్స్ చేస్తారు. లైక్ ఒకటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది బయోపిక్ నడుస్తుంది అన్నారు, గౌతమ్ గారిది డైరెక్షన్ లో, అండ్ సాయి పల్లవి గారు లీడ్ గా. అదేంటి ఆ ప్రోడక్ట్? అది రాక్ లైన్ గారు ఒక బుక్ ఒకటి కొన్నారండి. ఆయన ఓకే కొన్నారు. ఆ బుక్ మించి కొన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఆయన ఒక కథ రాశారు. కథ బాగా నచ్చింది. అది ఆ వర్క్ జరుగుతుంది ప్రెజెంట్. అవునా? ఓకే. సాయి పల్లవి గారు వర్క్ జరుగుతుంది. ఓకే. ఇంకోటి అండి, నెక్స్ట్ చైతు గారితో కూడా ఏదో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను నేను. అవునండి, అది కూడా వర్క్ జరుగుతుంది. ఈ 2 కూడా నాకు తెలిసి చాలా పాజిటివ్ గానే మూవ్ అవుతున్నాయి. అవునా? క్లాక్స్ నాగచైతన్య గారి కాంబినేషన్ అది. అవునండి, అది పాజిటివ్ గానే మూవ్ అవుతుంది. అది కూడా ఈ 2 సినిమాల్లో మీరు అన్నట్టు ఒక అసోసియేషన్ లాగా ఉన్నారు. అంటే సోలోగా ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లేదు, ఇంకా నాకు అంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేదు. ఐ హావ్ టు గో ఆన్ ద అసోసియేషన్. ఉన్నా కూడా ఇలా వెళ్తామే హ్యాపీ. అవునా? ఎందుకంటే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. బట్ ఒక ఇండివిజువాలిటీ అనేది కొంచెం సెల్ఫ్ మీద వస్తుంది కదండి కొంచెం. అంటే మీరు ఇన్ని ఇయర్స్ గా ట్రావెల్ అయ్యారు, ఎప్పుడో వచ్చారు, ఒక ఇండివిజువల్ గా మీరు ఎందుకు నాకు ఎక్కువ అసోసియేషన్స్ లోనే కలిసి వస్తుంది. అండ్ ఐ బిలీవ్ ఇన్ ద అసోసియేషన్స్. అవునా? అంతేనా?
మీ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, రిలీజ్ ఏంటి, ప్రొడక్షన్ ఏమన్నా, ప్రొడక్షన్లో ఏంటి? ఈటీవీ కొలాబ్లో ఒక ప్రాజెక్ట్ అయితే ఒకటి ఉంది. ఈటీవీ కొలాబరేషన్ పొలిమేర 3 మోస్ట్ లైక్లీ ఫెబ్ లాగా ఒక మంచి న్యూస్ వింటారు మా ఫెబ్లో. ఇప్పుడు నాగచైతన్య గారి ప్రాజెక్ట్లో కూడా నేను అసోసియేట్ అవుతాను. ఓ అవునా, ఓకే. అవుతాను. ఏం చేసిన తర్వాత కలిసి చేస్తాం కదా. ఓ సూపర్ అయితే. నేను లేకుండా చేస్తూ ఊరుకుంటా అంట. సో ఏదో ఈటీవీ కొలాబరేషన్ లో ఆ సినిమా ఏదో స్క్రిప్ట్ జరుగుతుంది, అది మోర్ ఆఫ్ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. అది మోర్ ఆఫ్ బడ్డీ కామెడీ. ఓకే. సో స్క్రిప్ట్ లాక్ అయింది. ఇంకా టెక్నీషియన్స్ వీళ్ళందరూ లాక్ చేస్తున్నాం. మేబీ అది కూడా సూన్ ఫెబ్లోనే స్టార్ట్ అవుతుంది. ఏదో ఏంటి అది, ఏదో ఒక చిన్న ఫన్నీ టైటిల్ పెట్టేది దానికి, అసలు టైటిల్ ప్రాపర్గా మొన్న డైరెక్టర్స్ మంచి ఈవెంట్ లాగా పెట్టి చేయాలి సార్ మనం టైటిల్, అది మీరు లీక్స్ ఇచ్చేపాకుండా మొన్నే నాకు ఆల్రెడీ చెప్పారు. సో బట్ మంచి టైటిల్ అది, మీకు తెలుసు కదా టైటిల్ అది. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఇయర్ అండ్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి ఉంటుంది. మీరు చెప్పండి డిస్ట్రిబ్యూటర్గా. బ్యాలెన్స్ షీట్ అయితే పాజిటివ్. ఓకే. నాకు ఒక్కటే ఏంటంటే ఇయర్లో నేను సోలోగా వెళ్ళినప్పుడు నాకు జరిగింది బ్రహ్మానందం మూవీ ఒకటి కొంచెం స్ట్రక్ అయ్యాను. అది కాకుండా మిగిలిందంతా కూడా వెరీ పాజిటివ్. ఓకే. మధ్యలో వెన్నెల కిషోర్ గారి సినిమా కూడా అది లాస్ట్ ఇయర్. అది ఓకే. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లాస్ట్ ఇయర్. ఆయన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ బ్రహ్మానందం 2 కూడా రికవరబుల్ బేసిస్ మీద చేసినాయి. ఓకే. 2 నేను రిస్క్ పెట్టింది ఏం లేదు. నేను ఇప్పటివరకు రిస్క్ పెట్టిన దాంట్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. రిస్క్ చేయరు కదా. లేదు చేస్తాను, తక్కువేం కాదు, అన్నిటి చేస్తాను. చిన్న రిస్క్ ఏం కాదు కదా. అప్పుడు మంచి నెంబర్స్తోనే మేము ముందుకెళ్ళాము. అంటే ఏ కంటెంట్ మీద రిస్క్ చేయాలో తెలుసు కదా అంటున్నా మీకు. అట్లానేం కాదు కానీ కష్టపడతాం. అంటే డబ్బులు పెట్టినప్పుడు కొంచెం మనకు కూడా ఏం ₹1 పోద్ది అన్నప్పుడు భయం ఉంటుంది కదా. ఆ భయం నుంచి మనకు ఆటోమేటిక్గా స్టడీనెస్ వచ్చేస్తుంది. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ బ్రహ్మానందం 2 కూడా రికవరబుల్ బేసిస్ మీద చేసినాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అప్పుడే ఆయనే ప్రొడ్యూసర్ పెట్టేసుకున్నారు. సో బ్రహ్మానందం అది రికవరబుల్ బేసిస్ మీద జరిగింది. వాసు గారు, వంశీ గారు, థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఫర్దర్గా ఇంకా మీరు ఈ సక్సెస్ స్ట్రీక్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. 2026 కూడా మీకు కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి.